హలో అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, మా చిన్నపిల్లల్ని అర్థం చేసుకోవాలి. స్కూల్లో హాలిడే ఇచ్చినా ఇంట్లో మాత్రం నో హాలిడే. ఇద్దండి మా మమ్మీ సర్ప్రైజ్ అని 2 చిట్టీస్ తెచ్చింది. అందులో నన్ను ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే నేనేదో అనుకుంటే ఫైనల్గా మమ్మీ 12 to 19 టేబుల్స్ రాయమనింది. సరేలే తప్పదు కదా, ఫాస్ట్గా ఫినిష్ చేసేసాను. కానీ ఆ హ్యాండ్ రైటింగ్ చూసి మా మమ్మీ మళ్ళా లైన్స్ కొట్టించి ఇలా రాయమని చెప్పింది. ఇలా డిజిట్కి గ్యాప్ ఇచ్చి రాయమని చెప్పింది. సో మమ్మీ చెప్పినట్టు రాయడం మొదలుపెట్టాను. నెక్స్ట్ మా తమ్ముడు, వాడికి ఆల్రెడీ బుక్ కనిపిస్తే ఏదో ఒకటి రాస్తూ ఉంటాడు. వాడికి కూడా టేబుల్స్ మమ్మీ వేయమని చెప్పింది. మమ్మీ వాడి చేత దగ్గరికి కూర్చొని టేబుల్స్ వేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా కిషన్ 5 కింద నుంచి పైకి వెరైటీగా రాస్తాడు. ఇద్దరిలో ఫస్ట్ ఎవరు రాస్తారో అన్నట్టుగా ఇద్దరం పోటీ పడి మరి టేబుల్స్ ఫినిష్ చేసాం. చూడండి నా హ్యాండ్ రైటింగ్ ఎలా నెట్టుకుందో. మమ్మీ టేబుల్స్ అన్ని కరెక్షన్ చేసి ఇలాగే రాయాలని చెప్పింది. ఫస్ట్ హ్యాండ్ రైటింగ్కి సెకండ్ హ్యాండ్ రైటింగ్కి డిఫరెన్స్ ఎట్టుంది, నీట్గా? ఈ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.